చెప్తాను. దేవుని సింహాసనం కింద కొన్ని ఆత్మలు మొరపెడుతున్నాయి. నాథా నాథా నాథా, మమ్మలను చంపి మమ్మలను నరికేసి మాయమైపోయారు మనుషులు, వాళ్ళు మమ్మల్ని చంపేశారు, ఎంతకాలం నువ్వు తీర్పు తీర్చుకుంటూ ఉంటావయ్యా అని అంటున్నారు. ఎవరు? ఆత్మలు. ఆత్మలు ఎక్కడున్నాయి? దేవుని సింహాసనం కింద ఆ ఆత్మ ఉన్న ప్రకటన గ్రంథం ఉంది. ప్రకటన గ్రంథం బోధిస్తున్నాను, అది వచ్చినప్పుడు చూపిస్తాను. అప్పుడు యేసు అంటున్నాడు, మీ లెక్క ఇంకా పూర్తి కాలేదు, మీ సంఖ్య ఇంకా అంటే అర్థం ఏంటి? నరకబడే వాళ్ళు ఇంకా ఉన్నారు, బోళ్ళు మంది ఉన్నారు. అయ్యా నాథా యేసు, మమ్మల్ని నరికేశారు, చంపేశారు, మేము మీ సింహాసనం కింద ఉండి మొరపెడుతున్నాం, అయ్యా యుగములు గతించిపోవచ్చునవి, ఎంతకాలం నువ్వు వారి మీద తీర్పు తీర్చుకోకుండా ఉంటావయ్యా అంటే యేసు అంటున్నాడు, మౌనంగా ఉండండి, మీ లెక్క ఇంకా పూర్తి కాలేదు, మీ లెక్క పూర్తి అయితే అప్పుడు సంగతి చూస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటి? సపోజ్ ఇప్పుడు ఒక ఆమె చనిపోయింది, ఒక ఆమెను నరికేశారు, ఒక ఆయన నరికేశారు అనుకోండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు లెక్క ప్రకారంగా వీళ్ళంతా ఆయన సింహాసనం